ప్రతి విషయంలో ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం అనే మాటలు. దావీదు భక్తుడు అంటాడు కదా, దినమెల్లా కూడా నా నోరు ఆయన స్తుతిని ప్రచురము చేయుచున్నది అంటాడు. దినమెల్లా రోజంతా కూడా దేవుని స్తుతిని ప్రచురము చేస్తూ ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి హల్లెలూయా, దానికి రావాల్సిన బ్లెస్సింగ్ నాకే వస్తుంది, మీకు రాదు. మీకు మీరుగా చెప్తే మీకు కూడా వస్తుంది కదా. కాబట్టి ఎవరికి వారే స్తుతించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ ఎప్పుడైతే నీ ద్వారా నా ద్వారా కలుగుతుందో ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. స్తుతించడంలో గొప్ప శక్తి ఉంది. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి. స్తుతుల ద్వారా ఎరుకో కోట గోడలు కూలిపోయినాయి. మన జీవితంలో కూడా అనేకమైనటువంటి కోట గోడలు అడ్డుగా ఉంటాయి. అభివృద్ధి చెందకుండా, ఆశీర్వదించబడకుండా, విస్తరించకుండా, ఆర్థిక సమస్యలే కానీ, విరోధమే కానీ, లేకపోతే కృంగుదలే కానీ, బలహీనతలే కానీ, రోగాలే కానీ, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో ఆ స్తుతిలోని శక్తి ద్వారా దేవుడు ఏం చేస్తా అంటే మనల్ని అన్ని పరిస్థితుల నుంచి కూడా విడిపించి వర్ధిలింప చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి మనం ఎక్కడ నడుస్తూ ఉన్నా, ప్రయాణం చేస్తూ ఉన్నా, పని చేసుకుంటూ ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. స్తుతుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు ప్రియులారా. నాకు తెలియకుండానే నేను ఒకసారి ఒక పాట పాడుకుంటా నేను బైక్ మీద ఆంధ్రాకి వెళ్తున్నాను సింగిల్గా. నేను అప్పుడు కొత్తగా ప్రభువులోకి వస్తున్నాను, నాకు పాటలు కూడా రావు. ఒకటే పాట వచ్చు, ఏసేనా పరిహారి ప్రియా ఏసేనా పరిహారి, ఒక్క పాటే తెలుసు. వేరే పాటలు వెళ్ళలేదు, పాడలేదు కూడా. కూకట్పల్లిలో స్టార్ట్ అయ్యాను చేతక్ మీద సింగిల్గా పాట పాడుకుంటూ వెళ్తున్నా, ఆంధ్రాకి వెళ్తున్నా. కోదాడ ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక రోడ్డు మలుపు వచ్చింది. ఇప్పుడంటే డబల్ రోడ్లు ఉన్నాయి, అప్పుడు సింగిల్ రోడ్డు అది. ఆ పాటను రిపీట్ చేస్తున్నా ఉంటేనే ఉన్నా, ఎందుకంటే వేరే పాట రాదు పాడుకుందామంటే తెలియదు. అది ఒక్కటి మాత్రం బాగా నోటెడ్ ఉంది, ఆ పాట పాడుకుంటూ ఉన్నా. ఒక రోడ్డు మలుపు వచ్చింది. ఆ మలుపులో నేను పాట పాడుకున్నా, స్కూటర్ నడుపుతూ ఉన్నా, ఒక లారీ నా మీదకి వచ్చినట్టుగా అనిపించింది. మీదికి వచ్చినట్టుగా నేను కొద్దిగా ఇటు కన్ఫ్యూజ్ అయ్యాను, కొద్దిగా మార్జిన్ దిగా మళ్ళా స్టడీ చేసుకుని ఓకే నాకేం కాలేదు, పడలేదు కదా ఓకే అనుకుంటా మళ్ళా కంటిన్యూ వెళ్ళడం జరిగింది. అట్లా ఆంధ్రాకి వెళ్ళాను, తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. ఈ విషయం ఎవ్వరికి చెప్పలేదు, నేను ఎవ్వరికి కూడా చెప్పలేదు, ఎందుకంటే ఏం జరగలేదు కాబట్టి మర్చిపోయాను అట్లాగా. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఒక స్కానర్ అని పిలుస్తారు, ఒక దీనమామ అని, మన చంటిరాజు గారికి కూడా తెలుసు. విజయవాడలో ఉంటుంది ఆమె, విజయవాడ దగ్గర గన్నవరం ఏరియాలో ఉంటుంది ఆమె. ఆమె కూకట్పల్లి ప్రాంతానికి రావడం జరిగింది. ఆమెలో దేవుడు ఏంటంటే ఆమె ఇట్లా కూర్చుంటుంది, కళ్ళు తెరిసే ఉంటుంది, ఇట్లా చూస్తూ ఉంటుంది. నీ దేవుడు ఏమనుకుంటున్నాడు, నువ్వేం ఆలోచన చేస్తున్నావు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు అన్నిటికీ జవాబు చెప్పేస్తూ ఉంటుంది. సెకండ్స్లో చెప్తుంది, నిమిషాలు కూడా కాదు, కొన్ని సెకండ్స్లో. అందరూ కూడా ఆమెని స్కానింగ్ మిషన్ అంటారు. స్కానింగ్ తీసినప్పుడు మనలో ఏది ఉందో అన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా స్కానింగ్ మిషన్ అంటారు. ఒకరోజు చర్చిలో అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు, అందరికీ తను రకరకాల దర్శనాలని చెప్తుంది. లాస్ట్ నేను కూడా ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడిందో తెలుసా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకో తెలుసా అని అడిగింది నన్ను. ఏమో నాకు తెలియదు అన్న, నాకు అప్పుడు అసలు బైబిల్ తెలియదు, ఏమీ తెలియదు, జీరో నాలెడ్జి, ఏమీ తెలియదు అంటే అప్పుడు ఆమె అంటే ఏమో నాకు తెలియదు అన్నాను. అప్పుడు ఆమె ఏమని చెప్పిందో తెలుసా, నువ్వు ఒక స్కూటర్ మీద వెళ్తున్నావు, ఒక లారీ నీ మీదకి వచ్చింది, దేవుడు నిన్ను మరణానికి అప్పగించకుండా కాపాడనని చెబుతున్నాడు, అవునా కదా అంది. అది వాస్తవం, అవును అన్నాను. ఎందుకు నిన్ను రక్షించాడో తెలుసా అంది. ఏమో నాకు తెలియదు అన్నాను. పాట ద్వారా దేవుడిని నువ్వు ఆరాధన చేస్తున్నావు ఆ సమయంలో, దాన్ని బట్టి నీకు మరణము తప్పించి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, నువ్వు పాట ద్వారా దేవుడిని స్తుతిస్తున్నావు ఆ సమయంలో, అవునా కాదా అని అడిగింది.
ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు, నేను నా ఒక్కడికే తెలుసు. పాట పాడుతున్న విషయం కూడా ఏదన్నా కూడా ఆమె చెప్పింది. అంటే ఆమెకి దేవుడు బయలుపరిచాడు. నేను చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, ఈ మాట మనం స్తుతించినప్పుడు మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. బైబిల్ వాక్యాల్లో ఇశ్రాయేలులు చే స్తుతులపై ఆసీనుడు అయిన దేవుడు ఆయన. మన స్తుతి ఇస్తున్నప్పుడు ఆ స్తుతుల మీద సింహాసన ఆసీనుడిగా ఆయన ఉండి ఆయన మహిమపరచబడుతూ ఉంటాడు. ఆయన మహిమపరచబడుతూ ఉండగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తూ ఉంటాయి ప్రియులారా. అందుకని భక్తుడు పాట పాడతాడు, స్తుతి ఆరాధన ఊపర్ జాతి హై, ఆశీష్ దేకో నీచే ఆతి హై. మనం ఎప్పుడైతే దేవుడిని స్తుతిస్తామో, స్తుతి పైకి వెళ్తూ ఉంటే పైన ఉన్న ఆశీర్వాదాలన్నీ మనకి కిందకు వస్తూ ఉంటాయి ప్రియులారా, మనకు వస్తూ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరికి దొరుకుతుంది, దీంట్లో పక్షపాతం లేదు. లేతే ఒక మనిషిని బట్టి, కులాలను బట్టి, పరిస్థితులు బట్టి దేవుడు అట్లాగా ఆశీర్వదించాడు. ప్రతి ఒక్కరూ తన బిడ్డ, తన రక్తంలో కడగబడిన వారు, తను చేతులతో స్వయంగా రూపించిన వాడాయన. మనమందరం కూడా ఆయన దృష్టిలో సమానమే. లోకంలో ఎన్నో యోగ్యతలు, అర్హతలు ఉండొచ్చు, అది లోకంలో అది. కానీ దేవుని దృష్టిలో అట్లా ఉండదు. నువ్వు చదువుకున్నా చదువుకోపోయినా, నువ్వు ఆఫీసర్ అయినా, లేకపోతే చిన్న ఏదైనా సామాన్యమైన పని చేసుకున్నా, ఏదైనా కావచ్చు, కానీ మనం అందరం కూడా విలువైన వారు. ఎందుకంటే విలువైనటువంటి యేసయ్య రక్తములో నిన్ను నన్ను కడిగాడు. ఆయన రక్తాన్ని ఆయన ఎప్పుడు కూడా తక్కువగా చూడడు ప్రియులారా. ఒకటే రక్తం కడిగింది. మనము లోకంలో పద్ధతులని, సాంప్రదాయాలని, పరిస్థితులని, కులాలు, మతాలు అన్నీ మనం పెట్టుకుంటాం. ఇది దేవుని తరపున వచ్చింది కాదు. ఇది దేవుడు నిన్ను నన్ను ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను ఎవరైతే తెలుసుకోగలుగుతారో వారు మాత్రమే దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. వస్తున్నాం పోతున్నాం అంటే కాదు, కానీ దేవుణ్ణి గుర్తెరిగే కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి ప్రియులారా. దేవుణ్ణి మనస్సు ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది, దేవుడు నన్ను ఎందుకు ప్రేమించాడు, దేవుడు నన్ను ఎలా కాపాడుతున్నాడు అనేది నువ్వు గమనించగలిగితే దేవుని ద్వారా ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు. దేవుని అందరి విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండగలుగుతావు. దేవుణ్ణి వెంబడిస్తావు. ఏ పరిస్థితి వైపు కూడా నువ్వు చూడవు, దేవుని వైపే చూస్తావు అనే విషయాన్ని గమనించాలి. అందుకనే భక్తుడు కూడా వాక్య భాగాల్లో చెప్తా ఉంటాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. రక్షించబడిన ప్రతి ఒక్కరి యొక్క ఏమంటారు టార్గెట్ ఎట్లా ఉండాలంటే, నేను దేవుని చూడాలి. ఏ దేవుడు నన్ను రక్షించాడు? లోకంలో ఎన్నో దేవుళ్ళు అనేవారు ఉంటారు, కానీ దేవుడు ఒక్కడే. ఆయన సజీవుడు, ఆయన జీవము కలిగిన వాడు, ఆయనే సమస్తమునకు ఆధారమైన దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభువే నిన్ను నన్ను ప్రేమించాడు. ఆ ప్రభువే నిన్ను నన్ను విమోచించాడు. ఆ ప్రభువే నిన్ను నన్ను కూడా బ్రతికింప చేస్తున్నాడు తన మహిమ కొరకు అనేది మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి నిన్ను ప్రేమిస్తున్న నీ యేసయ్యను నువ్వు కనుగొనడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. చాలామంది వస్తారు దేవుని మందిరానికి, ఆశీర్వాదాల వరకు ఆగిపోతారు. దేవుని సన్నిధికి వచ్చిన ఎవరికి కూడా దేవుడు ఆయన విడిచిపెట్టడు, లేకపోతే త్రోసివేయడు. అయ్యో నా బిడ్డ నా సన్నిధికి వచ్చి అడుగుతుంది కదా అని చెప్పేసి ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతాడు, చేయి చాపుతాడు, ఆశీర్వాదం ఇస్తాడు. కానీ ఆశీర్వాదాలు ఇవ్వడం ఆయన ఉద్దేశమే, అది ఖచ్చితంగా చేస్తాడు. కానీ దానికన్నా, ఆశీర్వాదముల కన్నా కూడా గొప్పది, ఉన్నతమైనది ఏంటంటే దేవుని ద్వారా కలిగే రక్షణ. ఆ రక్షణ లేకపోతే ఆశీర్వాదాలు లోకంలోనే ఉండిపోతాయి, కానీ రక్షణలో ఉంటే కనుక రక్షణకర్త అయినటువంటి యేసయ్యతో నిరంతరం కూడా మనం జీవించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మేలు గొప్పదా, మేలు చేసేవాడు గొప్పవాడా? మేలు చేసేవాడు. కాబట్టి మేలుని బట్టి మనం అక్కడ ఆగిపోకూడదు, కానీ మేలు చేసే దేవుడిని మనము వెంబడించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మరి రేపటి దినము గుడ్ ఫ్రైడే. అవునండి, గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము, లేకపోతే శుభ శుక్రవారం అంటారు. యేసు ప్రభు శ్రమ పొందాడు. మరి మంచి శుక్రవారం ఎలా అవుతుంది? యేసు ప్రభు సిలువలో ఆయన ఎంతో హింసను అనుభవించాడు, బాధ అనుభవించాడు. అది మరి శుభ శుక్రవారం ఎట్లా అవుతుంది? అంతే కదండి, శ్రమ దినాలు అంటారు, అంతేనా? శ్రమ దినాలు, సిలువ
ధ్యానాలు అంటారు, శ్రమ దినాలు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడుతూ ఉంటారు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మనం ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ గుడ్ ఫ్రైడే రోజే కాదు, కానీ ప్రతి దినము కూడా మనం సిలువ వైపు చూస్తే ఆ సిలువ మీద వేలాడుచున్నటువంటి యేసయ్యను మనం చూడగలుగుతాం ప్రియులారా. సిలువ అనేది ఒక కట్టె, అది ఒక మ్రాను. నువ్వు ఆ మ్రానును చూడడం లేదు, కానీ మ్రాను మీద వ్రేలాడుచున్నటువంటి యేసయ్యను చూస్తున్నావు. ఆయన ఎందుకు వ్రేలాడుచున్నాడంటే నీ కొరకు నా కొరకే ఆయన వ్రేలాడుచున్నాడు. నీ పాపానికి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి పరలోకమును విడిచి వచ్చినటువంటి ఆ యేసయ్య భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వ్రేలాడుచున్నాడు అనే సత్యాన్ని గమనించాలి ప్రియులారా. ఎందుకంటే మనం పాపం ద్వారా, అనగా ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా తెగిపోయినటువంటి, దేవునితో తెగిపోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుచున్నాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం, సంబంధాలు తెగిపోయినాయి, పట్టణానికి గ్రామానికి సంబంధాలు తెగిపోయినాయి, అక్కడికి చేరుకోవడానికి అధికారులకి అవకాశం లేదు. ఆ వరదలు తగ్గితే, నీరు తగ్గితేనే అక్కడికి వెళ్ళగలుగుతాం. ఆ బాధితులకి ఏమన్నా బియ్యం కానీ లేకపోతే బట్టలు కానీ సహాయం చేయగలుగుతాం. సంబంధాలు తెగిపోయినాయి, ఫోన్లు కమ్యూనికేషన్ అంతా కూడా డిస్టర్బ్ అయింది. కాబట్టి పునరుద్ధరించాలంటే మనుషులు అక్కడికి వెళ్ళగలగాలంటే అక్కడ అనేక ఆటంకాలు ఉంటున్నాయి. అవన్నీ కూడా కొద్దిగా సద్దుమణుగుతేనే వెళ్ళి తిరిగి పునరుద్ధరించడం అనేది జరుగుతుంది ప్రియులారా. అంతేనా? దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా కోల్పోయినటువంటి, దేవునితో కోల్పోయినటువంటి ఆ సహవాసము లేక ఆ సన్నిధిని తిరిగి నిన్ను నన్ను దేవునితో కలపడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఆయన భూమి మీద లేడు, ఆయన ఆకాశంలో లేడు, కానీ మధ్యన ఇక్కడ మ్రాను మీద ఆయన వేలాడుచున్నాడు ప్రియులారా. భూమి మీద ఉన్న నీ చెయ్యి పరలోకములో ఉన్నటువంటి ఆ తండ్రి చెయ్యిని పట్టుకుని మధ్యలో నిన్ను నన్ను కూడా కలిపాడు అనే విషయాన్ని గమనించాలి. యేసు ప్రభు కనుక ఈ లోకానికి రాకపోతే మన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. యేసు ప్రభు కలువరిలో మరణించకపోతే మనము ఎప్పటికీ కూడా మరి మరణానికి అర్హులుగానే ఉంటాం, కానీ జీవానికి అర్హులుగా ఏమాత్రం కూడా ఉండం. ఈరోజు యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి, నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి మనము జీవము కలిగిన వారిగా, జీవము గల దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు కృప చూపాడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎంతగా నిన్ను నన్ను ప్రేమించాడు. నీలో నాలో యోగ్యత ఉందని ప్రేమించలేదు. నీవు నేను పాపివని తెలుసు, మన పాపముల చేత ఆయన ఆయాసపరచావని తెలుసు. అయినప్పటికీ కూడా ఆ పాపాలు క్షమించడానికి అధికారం కలిగినటువంటి దేవునిగా ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు. కాబట్టి ఇది ఆయన చనిపోవడం అనేది మనకు అది ఆశీర్వాదకరం ప్రియులారా. చాలామంది అంటూ ఉంటారు లోకంలో, యేసు ప్రభు చనిపోయాడు కదా అని. అవును, లోకంలో అందరూ చనిపోతారు, కానీ యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి మృత్యుంజయుడిగా ఈ దినమున నీ మధ్య నా మధ్య ఆయన సంచారం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఎప్పుడో చనిపోయినటువంటి యేసయ్య ఈ దినమున నీ బ్రతుకును నా బ్రతుకును సరిచేస్తూ దేవుని సన్నిధికి నడిపిస్తున్నాడు. ఆయన సజీవుడు, ఆయన నీలో నాలో ఉన్నాడు. మనం మొరపెట్టినప్పుడు మన ప్రార్థనలో ఆయన ఆలకిస్తున్నాడు. ఇదే దానికి సజీవ సాక్ష్యం అని మనం గుర్తెరగాలి ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు నా కొరకు చనిపోయాడని నీవు నేను విశ్వసించాలి. నా పాపముల కొరకే చనిపోయాడు ఆయన. నా పాపాలను ఆయన మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకమునికి వచ్చి చనిపోయాడని మనం విశ్వసించాలి ప్రియులారా. ఆ విశ్వాసమే నిన్ను రక్షణలో స్థిరపరుస్తుంది అని గమనించాలి ప్రియులారా. నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు ఆయన మృత్యుంజయుడిగా. ఆయన మనతోనే ఉన్నాడు, ఉంటాడు ఎప్పటికీ కూడా. ఆయనతో నిరంతరము నీవు నేను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. 53వ యెషయా గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని రాయబడి ఉంటుంది. 11వ వచనంలో అనుకుంటా. 10 చదువు.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. యెహోవా ఉద్దేశము అతని వల్ల అనగా యేసు ప్రభు వల్ల సఫలమగును. కోల్పోయినటువంటి దూరమైనటువంటి సహవాసంలో విడిచినటువంటి నిన్ను నన్ను కూడా తిరిగి తండ్రి దగ్గరికి కలపడము తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశము. ఆ ఉద్దేశము నిమిత్తమే తన కుమారుడైనటువంటి యేసు ప్రభుని ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆ లోకానికి పంపబడినటువంటి యేసు ప్రభు తండ్రి ఉద్దేశాన్ని కలవరిశిలో ఆయన నెరవేర్చడం ద్వారా తండ్రి అనుకున్నటువంటి ఆ ఉద్దేశము నెరవేర్చబడి పాపమునకు దాసులుగా పాపమున అధికారము కింద ఉన్నటువంటి నీవు నేను కూడా ఈ రోజున విమోచించబడి దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నాం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నేను అనుకుంటే దేవుని సన్నిధిలోకి రాలేం. ఎంతకాలము మనం దేవుని సన్నిధిలో ఒక నూతన వ్యక్తి ఒకవేళ దేవుడు దర్శించకపోతే ఆ వ్యక్తిని తీసుకొచ్చి మనం ఎంత సమయం మందిరంలో కూర్చోబెట్టగలుగుతాం? ఒక రోజా, వారమా, నెల, సంవత్సరమా? ఎంతకాలం ఉంటాడు? ఆయనకి జర్రెలు పాకినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుడు దర్శిస్తాడో, దేవుని యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తుందో మన బ్రతుకులు మారిపోతాయి అనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. కాబట్టి ఆ దేవుణ్ణి మనము గుర్తెరగడానికి మనం ఆయన కృప కొరకు వేడుకోవాలి ప్రియులారా. యేసయ్య నా కొరకు చనిపోయాడు. ఆయన చనిపోతా కల్వరి శిలువలో ఆ పలికినటువంటి మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు. సర్వ మానవాళిని, సర్వ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ఉద్దేశించి చివరి సమయంలో కల్వరి శిలువలో పలుకుతున్నటువంటి మొదటి మాట అది ప్రియులారా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. నేను సంగమునికి వెళ్తా, క్రీస్తుని దేవునిగా అంగీకరిస్తా, నేను ప్రార్థన చేస్తా, నేను వాక్యాన్ని చదువుతా, దేవుని స్తుతిస్తా, దేవుడే నాకు ఆధారం అని చెప్పుకునే నీవు నేను కూడా ఎదుటి మనిషిని క్షమించకపోతే దేవుని ద్వారా కలిగే ఆ రక్షణలో సంపూర్ణత చెందగలుగుతాం. మనం క్షమిస్తేనే మన పాపాలు క్షమించబడతాయని బైబిల్ క్లియర్గా చెప్తుంది ప్రియులారా. ఆయన తనను హింసిస్తున్న వారిని క్షమించాడు. ఆయన పాపం చేయలేదు. కానీ మనం అనేకుల్ని అనేక రకాలుగా హింసించవచ్చు, దుర్భాషలాడవచ్చు, కోపగించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ యేసు ప్రభు ఏ తప్పు చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదని వాక్యం చెప్తుంది. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. మనకు మాదిరి మన ప్రభువే. ఆయన క్షమించమని చెప్పాడు. కాబట్టి మనము కూడా క్షమించడం అనే దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ప్రియులారా. ఇదేదో ఒక రోజులో వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు. కానీ నీవు అటువంటి మనస్సు కలిగి ఉంటే నీలో ఉన్నటువంటి యేసయ్య నీకు నేర్పిస్తాడు, సహాయం చేస్తాడని మాత్రం నేను చెప్తాను. క్షమించడం మనం నేర్చుకోవాలి. తనను హింసిస్తున్నారు, తనను గాయపరుస్తున్నారు, తనను హేళన చేస్తున్నారు, కొరడా దెబ్బలు కొడుతున్నారు, ముండ్ల కిరీటం పెట్టారు, గేలి చేస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, కాళ్ళల్లో మరి చేతుల్లో మేకులు కొడుతున్నారు, ప్రక్కలో బల్లెపు పోటు పడుస్తున్నారు, భయంకరమైన వేదన, భయంకరమైనటువంటి శిక్షణ ఆయన అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఏ మాత్రం కూడా తన సహనాన్ని, తన ఓర్పును ఆయన కోల్పోలేదు ప్రియులారా. తన యొక్క వచ్చిన ఉద్దేశం ఏంటో అది నెరవేర్చబడాలి. తన తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చబడాలి. తండ్రి యొక్క ఉద్దేశం తన ద్వారా నెరవేర్చబడాలి. కాబట్టి ఆయన పలుకుచున్న, తండ్రి, వీరేం చేస్తున్నారు వీళ్ళు తెలియట్లేదు, కాబట్టి వీరిని క్షమించయ్యా. క్షమించడం అనేది క్రైస్తవులకి ఒక ప్రాథమిక లక్షణంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించడం మనం నేర్చుకోకపోతే క్షమాపణ ద్వారా కలిగే ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. ఆయన అంటాడు కదా, ఒకరి పాపాలు మనం నిలుస్తాయి, క్షమిస్తే క్షమించబడితే అది మనకు కూడా వర్తిస్తుంది అనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. మనం ఎదుటి మనిషిని క్షమించకుండా, ప్రభువా నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించంటే ఎట్లా క్షమాపణ దొరుకుతుంది? దొరకదు కదా. మనము ఎవరినైతే క్షమించాలో వారిని ఖచ్చితంగా క్షమించవలసిందే. వారు ఎవరైనప్పటికీ కావచ్చు. నీకు ఎంత నష్టం చేసినా, మోసం చేసినా, నిన్ను ఇబ్బంది పెట్టినా కూడా
క్షమించాలి. ఎందుకంటే అది దేవుని యొక్క మనస్సు. అది చేయకుండా ప్రభువా 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 అంటే వాక్య భాగాల్లో చదువుతుంటాం కదా, ఆయన మాటను నెరవేర్చకుండా ప్రభువా ప్రభువా అని పలుకువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ ఆయన మాట ప్రకారం చేసిన వాడే ప్రవేశిస్తాడు. ఆయన మాట ప్రకారం అంటే ఆయన క్షమించాడు, మనం కూడా క్షమించాలి. అప్పుడే పరలోకములోకి మనం ప్రవేశించగలుగుతాం అనే విషయాన్ని గమనించాలి. నేను ఎంతగా మందిరంలో పనిచేస్తున్నా, మందిరానికి కానుకలు ఇవ్వచ్చు, మందిరం కోసం సేవలో సహకరించవచ్చు, ఏ పరిస్థితి అయినప్పటికీ ఉండొచ్చు, కానీ క్షమించే గుణము, అది గుణలక్షణం దేవునిది, అది యేసు ప్రభుకి. అది లేకపోతే కనుక దాని ద్వారా మనము వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతాం అనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. కాబట్టి ప్రతి దినము కూడా మనం సిలువ వైపు చూడాలి. సిలువ వైపు చూస్తే పౌలు అంటాడు కదా, ఎవడైనా సిలువను ప్రేమించుకుంటే వాడు ద్వేషించబడుగాక అంటాడు. సిలువను ప్రేమించాలి. సిలువను ప్రేమించడం అంటే సిలువను మెళ్ళ వేసుకుని తిరగడం కాదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువను మెళ్ళ వేసుకుంటే ప్రేమించడం కాదు. సిలువలో యేసు ప్రభు పలికినటువంటి ఆ మాటను నెరవేర్చినప్పుడు మాత్రమే మనం సిలువను ప్రేమించగలుగుతాం. సిలువ మీద వేలాడుచున్నటువంటి యేసయ్యను ప్రేమించగలుగుతాం, ఆయన చూడగలుగుతాం ప్రియులారా. కాబట్టి రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా నిన్ను రక్షించినటువంటి నీ దేవుని నువ్వు చూడాలి. దానికి మనకి హృదయ శుద్ధి అవసరం పడుతుంది ప్రియులారా. వారు ధన్యులుగా చేయబడతారు. హృదయంలో శుద్ధి లేకపోతే చూడలేం. బాహ్య సంబంధమైనటువంటి నేత్రాలతో ఆత్మ అయినటువంటి దేవుణ్ణి మనం కనుగొనలేం. అంతరంగ నేత్రాలు లేక ఆత్మ సంబంధమైన నేత్రాలతోటే దేవుణ్ణి చూడగలుగుతాం ప్రియులారా. దేవుని చూసిన వాడు ఎవడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టడు. ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా పరిస్థితి నుంచి దాటించేవాడు నా యేసయ్య ఉన్నాడంటాడు. కాబట్టి దేవుని విడిచిపెట్టాడు. అందుకనే దావీదు అంటాడు, నాలుగవ అపోస్తుల కార్యాలు అనుకుంటా 25వ వచనం, నేను ఎల్లప్పుడూ నా ఎదుట నిలిచి ఉన్న నా ప్రభువుని నేను చూచుచున్నాను అని ఉంటుంది చూడండి. 4:25 3:20 చూడు, 3:20 చూడు అపోస్తుల కార్యాలు. సారీ 2:25 చాలమ్మా చాలు. నేనెల్లప్పుడూ నా ఎదుట నిలిచున్న ప్రభువుని నేను చూస్తున్నాను అంటున్నాడు. దావీదు భక్తుడు చిన్నతనం నుంచే కూడా ఆయన ప్రభువుని చూస్తున్నాడు ప్రియులారా. గొల్యాతును ఎదిరించినప్పుడు కూడా ఆ గొల్యాతు వైపు చూడలేదు. ఆయన బాలుడిగా ఉన్నాడు. గొల్యాతును చూస్తే ఆయన గొల్యాతును ఎదిరించలేడు. కానీ గొల్యాతును చూడలేదు. గొల్యాతు కన్నా గొప్పవాడైనటువంటి యేసయ్యను చూస్తున్నాడు. కాబట్టి ఆ గొల్యాతును ఆయన జయించగలిగాడు. కాబట్టి నీవు నేను కూడా విశ్వాస జీవితంలో కలిగే శోధనల విషయంలో ఆ శోధన వైపు చూస్తే లేక పరిస్థితి వైపు చూస్తే మనము బలహీనులం అవుతాం. కానీ పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు, ఎర్ర సముద్రమును పాయలు చేయగలిగినటువంటి దేవుడు, యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులను ఆగమని సెలవిచ్చిన దేవుడు, ఆ దేవుడే నీ దేవుడు. కాబట్టి నా పరిస్థితిని ఆయన మారుస్తాడు అని ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో ఖచ్చితంగా నీ పరిస్థితిని నువ్వు జయించగలుగుతావు, విడుదల పొందుకోగలుగుతావు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు వలె మనము కూడా ఎల్లప్పుడూ దేవుని వైపు దేవుణ్ణి చూసేవారుగా ఉండాలి ప్రియులారా. ఆయన ఎంత గొప్ప సాక్ష్యము దావీదు అంటే ఆయన ఎప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. కీర్తనలో కూడా 23:2 అంటాడు కదా, గడాంధకార
లోయల్లో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను. తర్వాత చాలం. నీ దుడ్డు కరయు నీ దండములను ఆదరించును. గాఢాంధకారము లోయల్లో సంచరించే పరిస్థితులు మన జీవితంలో కూడా ఉంటాయి. దావీదు జీవితంలో ఏ విధంగా ఉన్నాయో మన జీవితంలో కూడా ఉంటాయి. బలహీనతలు రావా? కృంగుదల రాదా? వస్తాయి. అయినప్పటికీ కూడా దేవుడి వైపు చూస్తున్నప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. దేవునికే మహిమ కలుగును గాక. భయపెట్టే పరిస్థితులు వస్తాయి, కృంగదీసే పరిస్థితులు వస్తాయి. అవి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, శత్రుత్వం అవ్వచ్చు, మరి బలహీనతలు అవ్వచ్చు, యాక్సిడెంట్లు అవ్వచ్చు, ఏమైనా కావచ్చు. కానీ వాటి నుంచి విడిపించే దేవుని వైపు ఎప్పుడైతే చూస్తావో, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు, నాతోనే నా దేవుడు ఉన్నాడని నువ్వు గమనించగలుగుతావో, ఖచ్చితంగా దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికే మహిమ కలుగును గాక. గత నెలలో మా తమ్మునికి భాస్కర్కి మరి హార్ట్ సంబంధించిన సమస్య వచ్చినప్పుడు నేను కరుణాపురంలో ఉన్న ఆ సమయంలో నైట్లో అర్ధరాత్రి సడన్గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. గాలి పీల్చుకోలేకపోతున్నాడు. నేను కరుణాపురంలో పాల్సన్ రాజు గారి దగ్గర ఉన్న సరైన పిల్లలు త్వరగా తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. డాక్టర్లతో నేను మాట్లాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నా. పాల్సన్ రాజు గారు కూడా ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ ఉంటే డాక్టర్ ప్రతి అర్ధగంటకి మాట్లాడుతూ ఉన్నారు. మేము చేస్తున్నాం, ఏం స్పందించడం లేదు, చాలా క్రిటికల్లో, సంతకాలు పెట్టాలి, ట్రీట్మెంట్ చేయాలంటే ఆయన బ్రతుకుతాడో లేదో మాకు గ్యారెంటీ ఏమో, ఏమాత్రం కూడా ట్రీట్మెంట్ చేయమంటే చేస్తాం, లేకపోతే తీసుకుపోండి వేరే చోటకి అని అంటున్నాడు. పిల్లలు ఉన్నారు, నేను అక్కడ ఉన్నా. ఆ రోజు నేను కారు తీసుకుని వెళ్ళాను కర్ణాపురానికి. అప్పటికే అర్ధరాత్రి అయింది. నేను కూడా మళ్ళీ నైట్లో ఒంటరిగా డ్రైవ్ చేసుకురావాలి. సరే దేవుడు కాపాడుతాడని చెప్పి కొత్త మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్న కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడుతున్న డాక్టర్ తోటి. అటు పాల్సన్ రాజు గారికి ఎప్పటికప్పుడు విషయాలన్నీ చెప్తా ఉన్నా. సరే అని ఉదయం నేను బయలుదేరడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి ఒక్కొక్కరికి ఫోన్లు చేసుకుంటా, కొంతమందికి ప్రార్థన రిక్వెస్ట్లు ఇస్తా, అట్లా మాట్లాడుకుంటా నేను వస్తున్నాను. గట్కేశ్వర్ దగ్గరికి వచ్చేసరికి మా చిన్నమ్మాయి ఫోన్ చేసింది ఏడుస్తాని. ఏం ఫోన్ చేసిందంటే, ఇదిగో ఇప్పుడే నన్ను డాక్టర్ లోపలికి రమ్మన్నాడు, లోపలికి వెళ్ళాను. డాక్టర్ చెప్పాడు కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, హార్ట్ ఫెయిల్ అయింది, ఏమాత్రం కూడా ఛాన్స్ లేదు. ఏడుస్తుంది. నేను ఒకటే అన్నా, డాక్టర్ల మాట ఎందుకు వింటావు? యేసు ప్రభు లేడా డాక్టర్ల మాట ఎందుకు వింటావు అని చెప్పేసి ఆమెకి నేను ధైర్యం చెప్పా. కానీ నాలో చాలా కృంగిదలు వచ్చింది ఆ క్షణంలో. ఆ మాట్లాడుతూ ఉన్నా ఒక్కసారే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నేనన్నా, ప్రభువా ఏమైనా కావచ్చు, నువ్వు బ్రతికించాలంతే, నువ్వు బ్రతికిస్తావు, డాక్టర్లు చెప్పింది కదా, నీ వైపు చూస్తున్నాం ప్రభు అని చెప్పేసి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకొక హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ ఆశ్చర్యరీతిగా దేవుడు కోలుకోవడానికి, హార్ట్ సంబంధించి, కిడ్నీ సంబంధించి అన్నీ కూడా రికవరీ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియులారా, దేవునికి ఏ మహిమ కలుగును గాక. బ్రతికించేవాడు ఆయన వైద్యుడైన. వైద్య శాస్త్రాలు ఒక లిమిట్ వరకే చెప్తాయి, వాళ్ళు కొంతవరకే పనిచేయగలుగుతారు. కానీ వాటిని మించి పనిచేసే శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ప్రతి దినము ఆ దేవుని వైపు మనం చూడాలి. మన పరిస్థితులన్నీ దేవునికి అప్పగించాలి. దేవుని వైపు చూస్తూ ఆ విశ్వాసంలో మనం కొనసాగితే ఏది కూడా నీకు హాని చేయదు అనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరణాన్ని గెలిచాడు. కాబట్టి ఆయన మనలో ప్రేమించడం ద్వారా మనకు వచ్చే పరిస్థితులన్నిటిలో కూడా మనము విజయాన్ని, అత్యధికమైన విజయాన్ని పొందుకోగలుగుతున్నామని చెప్పి రోమాపత్రికలో 28వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చదువుతూ ఉంటాం ప్రియులారా. మనకు విజయం ఇచ్చేది ఎవరంటే మన ప్రభువే. మనకున్న మన జ్ఞానము కానీ, మన ధనము కానీ, మన పలుకుబడి కానీ, మన కత్తి కానీ, మన ఆయుధం కానీ ఏది మనకి విజయం లేదు ప్రియులారా. దావీదు భక్తుడు అంటాడు కదా, నేను నా కత్తిని నమ్ముకోను, నా ఇంటిని నమ్ముకోను, రాజులకు విజయం దయచేవాడు ఆయనే.
నువ్వు ఎవరైనా కావచ్చు, నాయకుడు కావచ్చు, రాజులై ఉండొచ్చు. వారు అనుకోవచ్చు మేము సాధించామని. కాదు, నీకు విజయం ఇవ్వాలంటే యేసు ప్రభు అనుగ్రహిస్తేనే, ఆయన అనుమతిస్తేనే విజయం దొరుకుతుంది. కానీ తన బిడ్డల క్షేమమును చూసి ఆనందించే దేవుడైనా నీ క్షేమం నా క్షేమమును చూసి ఆనందిస్తాడు. నీవు నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి అటువంటి దేవుని దినము కూడా ఆ కలువరి సిలువ వైపు మనం చూడాలి. మన హృదయాలు ఆయన వైపు తిప్పబడుతూ ఉండాలి అనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. రేపటి దినము మనము సిలువను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన చేస్తున్న త్యాగాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఆయన లోకములకు ఎందుకు వచ్చాడో, ఆ సిలువలో ఆయన చేసిన కార్యములేంటో అవన్నీ కూడా ధ్యానం చేయబోతున్నాం. ఆ సిలువలో చనిపోవడం ద్వారా నువ్వు ధన్యుడిగా ఆయన సిలువలో చనిపోవడం ద్వారా నువ్వు దేవుని సన్నిధికి రాబడ్డావు. ఆయన సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఈ దినమున నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవడానికి అర్హత పొందుకున్నావు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు నేను ఎంత ధన్యులమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనకి లోకంలో పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, మనకి లోకము మనకు విలువ కట్టకపోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభువుని కూడా లోకం తక్కువగానే చూసింది, హీనంగా చూసింది, నీచపరిచింది. నిన్ను నన్ను కూడా అదే విధంగా లోకం చూడవచ్చు. కానీ లోకము నిన్ను రక్షించదు. కాబట్టి లోకం వైపు నువ్వు చూడవలసిన అవసరం లేదు. కానీ నిన్ను రక్షించే నీ యేసయ్య వైపు నువ్వు చూస్తే నీకు సిగ్గు కలగదు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆయన వైపు చూసిన వారి ముఖం ఎన్నడను లజ్జింపకపోవును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మాట సెలవిచ్చిన వాడు ఆయన, మాటను నెరవేర్చడానికి శక్తిమంతుడు ఆయన. కాబట్టి అటువంటి దేవుడు మనతో ఉన్నాడు ప్రియులారా. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, తన విలువైన రక్తమును కార్చాడు. కాబట్టి అటువంటి దేవుని కలిగిన నీవు నేను కూడా ధన్యులు. మన పరిస్థితులు బట్టి కృంగిపోవద్దు, బలహీనత బట్టి కృంగిపోవద్దు. శరీరానికి సమస్యలు వస్తాయి, రోగం వస్తూ ఉంటుంది వయసు పెరిగి కొలిది. కానీ దాన్ని బట్టి నువ్వు బలహీన పడవద్దు. కానీ దినదినము కూడా దేవుని బట్టి ధైర్యం పొందుకోవాలి. దేవుని బట్టి విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. దేవుని వైపు చూస్తూ ఆయన్ను వెంబడిస్తూ ముందుకు కొనసాగాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. చెప్పబడ్డ మాటలు వినిన వారి హృదయాలలో స్థిరపరచబడును గాక. ప్రార్థన చేసుకుందాం అమ్మా. ప్రార్థన చేసుకున్న బిడ్డ మోకరించండి. మోకరించగలిగిన వారు చెప్పిన మాట